నా పేరు ఆరాధ్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. నరాల్లో దేశభక్తి స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో అమరవీరులలో భగత్ సింగ్ ఒకడు. భగత్ సింగ్ త్యాగం భారత స్వతంత్ర చరిత్రలో అమరగతంగా నిలిచింది. ఆయన త్యాగం, న్యాయం, నిలబడే నమ్మకం నేటి తరానికి కూడా ప్రేరణ. 18 వయసులోనే బ్రిటిష్ వెన్నులో వణుకుని పుట్టించాడు. నేటి తరానికి విప్లవ జ్వాలగా మరియు మార్గదర్శకుడిగా నిలిచాడు. మార్చ్ 23, 1931 రాత్రి 8:30 భగత్ సింగ్ కి, సుఖదేవ్ కి, రాజ్గురువులకు మరణ శిక్ష విధించారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురికి ఆ రోజు, ఆ తేదీ, ఆ నెలన మరణ శిక్ష విధించారని వాళ్ళకి అస్సలు తెలియదు. ఆ రోజు రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది, ఆ ఏడాది రానే వచ్చింది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులకు ఉరికందం దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ ముఖాల్లో, కళ్ళల్లో ఏమాత్రం బాధ, భయం ఎటువంటివి కనబడట్లేదు. మరియు భగత్ సింగ్ అన్నాడు, రోషంతో కూడిన నవ్వుతో భగత్ సింగ్ అన్నాడు, ఇప్పుడు మమ్మల్ని చంపచ్చు కానీ నేను మా ఆశయాలని చంపలేరు. ఉగరా ఉగరా ఉరికందం అందుకొని ఉగరా అన్నాడు. అలా సంతోషంగా వాళ్ళ మరణ శిక్షలు తీసుకున్నారు. చూశారు కదా మన దేశ స్వతంత్రం కోసం ఎంతమంది, కేవలం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువులు కాదు, ఎందరో వీరులు వాళ్ళు మరణ శిక్ష విధించుకున్నారు. లాగా చూస్తే రాణి లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్. చూసారా, ఇంతే కాదు ఇంకెంతో మంది ఉన్నారు. సో నా తరపున వాళ్ళకు జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ.